ఒక 2, 3 పెద్ద ఇన్సిడెంట్స్‌ని తీసుకొచ్చి చాలా చిన్న ఎపిసోడ్‌లో కుదించి దానికి ముక్కు లేకపోతే దానికి తోక లేకుండా చూపిచ్చారు మీకు. దానికి నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఫస్ట్ నుంచి ఏం జరిగిందని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. సన్నీ ఒపీనియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వచ్చేసరికి తనుజ గారిది ఇన్నోసెన్స్‌తో ఒకటి చూపిచ్చారు ఒక బిట్. సో దాని గురించి క్లియర్‌గా ఏం జరిగింది ఫస్ట్ నుంచి చివరి దాకా అని చెప్పేసి మీకు క్లియర్‌గా నా ప్రీవియస్ వీడియోలో ఉంటది. ఒకసారి చెక్ చేయండి, మీకు దానికి కొంచెం క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ వార్నింగ్ అండి. ఇది మాస్ వార్నింగ్ ఇచ్చింది మనీష్ గారికి. అండ్ ఆయన తెలివిగా తప్పించుకొని దాని మీద కళ్యాణ్ మీద తోసారని ట్రై చేశారు లైవ్లో. సో కళ్యాణ్ గారు బ్లైండ్స్ పడినప్పుడు ఏమైంది అంటే, బ్లైండ్స్ పడక ముందే ఏమైంది అంటే, అవుట్ హౌస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ హౌస్ నుంచి తొంగి తొంగి చూశాడనమాట. దానివల్ల బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడని చెప్పేసి ఎవరికో చెప్తున్నారు మనీష్ గారు లైవ్లో. బట్ అది ముమ్మాటికి తప్పు. అది ఆ మాస్ వార్నింగ్ వచ్చిందే మీ వల్ల, మీకోసం. అది మీరు ఇంగ్లీష్ మాట్లాడటం ఆపండి ప్లీజ్. మీ ఫ్లూయెన్స్కి ఒక దండం, ఆ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీకి. తెలుగు బిగ్ బాస్ షో అని చెప్పేసి మాస్ వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్. అది ఎవరికో కాదు, మనీష్ గారికి. అండ్ మధ్యలో బ్లైండ్స్లో చూస్తుందని చెప్పేసి లైవ్లో నేను గమనించింది ఏంటంటే, ఇమాన్యుయల్ బ్లైండ్స్ అవుట్ హౌస్లో నుంచి బ్లైండ్స్ ఈజీగా కనపడితే చేయి నుంచి పట్టుకోవచ్చు. కెమెరా దగ్గర ఒక చిన్న స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో నుంచి బ్లైండ్స్ ఓపెన్ చేయొచ్చు. అలా ఓపెన్ చేసి చూస్తున్నాడు అని చెప్పేసి చూశాడు. యాక్చువల్లీ అది నేను చూశాను లైవ్లో. సో దానికోసం వచ్చిందేమో అనౌన్స్మెంట్ అని నాకు అనిపించింది. సో ఆ 2 విషయాల మీద మాస్ వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. అండ్ ఓనర్స్ అందరూ ఓవర్ చేస్తున్నారు, కొంచెం తగ్గుకోండి. మీరు చాలా అంటే చాలా అన్నీ ఏది పడితే అది ఇచ్చేస్తున్నారు, ఎలా పడితే వాళ్ళ లోపలికి రానిచ్చేస్తున్నారు, ఎట్లా పడితే అలా ఉన్నారు. సో మీరు చాలా ఓవర్ చేస్తున్నారు, తగ్గించుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా చిన్న వార్నింగ్ ఇచ్చారు. సో అది వార్నింగ్లో మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ అండి. ఇది ఎంత తెలివిగా బిగ్ బాస్ కట్ చేశారంటే, టాస్క్ జరిగిన దగ్గర ఒక చిన్న గొడవ అయింది. ఎవరికి అంటే మనీష్కి, శ్రీజాకి. ఆ గొడవే చూపించలేదు. ఇక్కడ ఇద్దరు బాసీ లేడీస్ అని చెప్పేసి నేను ఒక టాపిక్ మాట్లాడాను కదా, దీని గురించి. అది బాసీ లేడీస్ ఎవరు అంటే, మేము చెప్పిందే కరెక్ట్, మీ సంబంధం లేదు, మీరు చెప్పింది అంతా రాంగ్, మీరు తలదూర్చబాగింది దీంట్లో, మాకు క్లియర్గా తెలుసు ఏం చేస్తున్నాము, మేము బుర్ర పెడుతున్నాం అని చెప్పేసి ఒక పక్క అది కరెక్టే కాదనట్లా, అది ఒక పక్క. ఇంకొకరి పక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇది టీమ్ టాస్క్ అన్నప్పుడు మీరు ఏదేం చేయండి, టీమ్ టాస్క్ అన్నప్పుడు మీరు వినాలి పూర్తిగా. పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారో, ఏం వింటున్నారో ప్రతి ఒక్కరు పాయింట్ తీసుకొని వినాలి. వినిన తర్వాత మనం అందరం ఒక డెసిషన్, కలెక్టివ్గా అందరం కలిసి ఒక డెసిషన్కి రాలేకపోతే అప్పుడు ఓటింగ్ పద్ధతులు వెళ్ళాలి. ఇది ఇంకొకరు ఆర్గ్యుమెంట్. ఇది పెద్ద సీరియస్ ఆర్గ్యుమెంట్ అయింది. ఇటు సైడ్ ఆర్గ్యుమెంట్ చేసింది శ్రీజ, ఇటు సైడ్ ఆర్గ్యుమెంట్ చేసింది మనీష్. ఇదే ఆర్గ్యుమెంట్ చాలా సీరియస్గా వెళ్ళింది. శ్రీజ ఏమో నేను చెప్పింది కరెక్టే, ఫస్ట్ మినిట్లోనే ఫస్ట్ సెకండ్లోనే మనం బజర్ కొట్టేసిన తర్వాత అప్పుడు ఫోన్ కాల్ చేద్దామని చెప్పి శ్రీజ అని చెప్పింది. స్టార్టింగ్ ఎత్తిందే శ్రీజ అండ్ ప్రియా, వీళ్ళిద్దరు. బట్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు ఎవరి మాట వినకపోవటం. అరే ఎవరి మాట వద్దురా, ఇప్పుడు వెళ్ళిపోదాం, వెళ్ళి బజర్ కొట్టేద్దాం, అసలు ఎవరి మాట వద్దు, ఇప్పుడు ఏం మాట్లాడబాకండి అని చెప్పటం. మనీష్ కోపం వచ్చింది అక్కడే. మనీష్ ఏం చేస్తున్నాడంటే, ఒక పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు వినకుండా వాళ్ళ మాట చల్లాలి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఆ బాసీ నేచర్ తగ్గించుకోమని చెప్పేసి అనేది దానికోసమే. అది ఒక పెద్ద గొడవ, అది ఏం చూపలేదు ఎపిసోడ్లో. అండ్ లోపల కూడా ఇంకొక చిన్న గొడవ లాంటిది ఒకటి స్టార్ట్ అయింది. ఎవరికి అంటే, రితు తనుజ ఇద్దరు ఒక టీమ్, అండ్ సంజన గారు అండ్ ఇమాన్యుయల్ గారు ఇద్దరు ఒక టీం అనమాట. అక్కడ వాళ్ళిద్దరికి ఒక గొడవ జరిగింది. ఏమైంది అంటే, తనుజ గారు అండ్ రీతు గారు ఇద్దరు మళ్ళీ ఇదే పాయింట్లో ఉన్నారు. ఫస్ట్ సెకండ్ బెల్ కొట్టేద్దాం, బజర్ కొట్టేద్దాం, తర్వాత ఫోన్ కాల్ చేద్దాం, మళ్ళీ అదే సేమ్ వీళ్ళు అనుకున్నదే వాళ్ళు అనుకున్నారు. ఇద్దరు ఒక సేమ్ ర్యాప్లో ఉన్నారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, మనం హానెస్ట్గా ఉందాం, మనం హానెస్ట్గా ప్లే చేద్దాం అని చెప్పేసి ఇమాన్యుయల్ వచ్చిన పాయింట్ అనమాట. ఏమన్నాడంటే, లాస్ట్లో 30 seconds ఉన్నప్పుడు మీరు చెప్పేయండి, మేము బజర్ కొట్టేస్తున్నాం అని చెప్పేయండి. ఎటు కొట్టేశారు, వాళ్ళు కొట్టేశారు, మనకు తెలుసు, అర్థమైపోయింది. మనం చెప్తే మన హానెస్టీ బయటపడిద్ది, మనం హానెస్ట్గా ఉన్నాము, మనం ట్రస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఒకటి ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒకటి ట్రై చేశాడు తీసుకురావడానికి. బట్ అది వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. రీతు అండ్ తనుజ గారు వాళ్ళిద్దరూ ఒకే ఒక పాయింట్ మీద నిలబడ్డారు. అండ్ ఇక్కడ నాకు కోపం వచ్చింది ఎవరి మీద అంటే, సుమన్ శెట్టి గారి మీద, ఫ్లోరా సైని మీద అండ్ రాము రాథోడ్ మీద. వీళ్ళ ముగ్గురిని అసలు పట్టించుకోకుండా ఏదో సాంబార్లో కరివేపాకు వేసినట్టు పక్కన ఇసిరేసారు అనమాట. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోలేదు, వాళ్ళు ఏం మాట్లాడలేదు, వాళ్ళ ఒపీనియన్స్ వీళ్ళు అడగలేదు, ఏమీ జరగలేదు అసలు వాళ్ళ ముగ్గురు నుంచి. 0 కాంట్రిబ్యూషన్ అనమాట వాళ్ళ ముగ్గురు నుంచి. కాంట్రిబ్యూషన్ ఇచ్చిందంతా వీళ్ళ నలుగురే, తనుజ గారు, రితు గారు అండ్ సంజన అండ్
సంజన గారు అండ్ ఇమాన్యుయల్ గారు, వీళ్ళు నలుగురు నుంచి కాంట్రిబ్యూషన్ ఉంది మొత్తం అంతా. సో లోపల జరిగింది అయితే ఇది. సో చివరికి ఇద్దరు కొట్టారు, ఇద్దరికి 1 hour పెరిగింది. బట్ పెద్ద తేడా లేదండి, ఎందుకంటే లైవ్లో మీరు క్లియర్గా చూస్తే అది 5 గంటలు స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళారు యాక్టివిటీ రూమ్లోకి. వీళ్ళు ఆల్మోస్ట్ 3 గంటలు చేశారు. ఆ 30 నిమిషాలది 3 గంటలు చేశారు, వీళ్ళు డిస్కషన్తో, వీళ్ళు ఓవర్ థింకింగ్తో. సో బయటకు వచ్చేటప్పుడు గంటన్నరే అయింది అది, మీరు టైం చూస్తే అంతసేపు జరిగింది ఆ టాస్క్. బట్ మీకు సింపుల్గా 5 నిమిషాల్లో చూపించారు. అండ్ ఈవెన్ గొడవ కూడా చూపించలేదు. నేను అనుకోవటం గొడవని చూపిస్తారేమో అనుకున్నాను, బట్ గొడవ కూడా చూపించలేదు. సో అది ఆ టాస్క్ గురించి. సో నేను మీకు నిన్న చెప్పినట్టే వీళ్ళు ఆల్రెడీ ఓనర్స్ గెలిచేశారు, 0కి వచ్చేసింది. సో ఇక్కడ ఇంకోటి పాయింట్ ఏంటి అంటే, ఫ్లోరా సైని గారికి లాస్ట్ వీక్ వాళ్ళు వెళ్ళిపోవాలి నాకు తెలిసినంత వరకు. ఆమె ఎందుకు ఉంది అంటే ఒక కంటెంట్ ఇస్తుంది అని చెప్పేసి. ఏం కంటెంట్? సంజన గారితో గొడవ జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనేలాగా ఒక చిన్న క్లాష్ ఉంది కాబట్టి ఒక కంటెంట్ వస్తుంది అని చెప్పేసి బిగ్ బాస్ టీం వాళ్ళు ఆలోచించుకొని ఆ అమ్మాయిని ఉంచారు. తీరా చూస్తే ఏమైంది, ఈ వీక్లో వాళ్ళిద్దరు కలిసిపోయి నీకేం జరిగినా ఏం కాదు, నాకేం జరిగిన, మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలన్నీ రద్దు, ఇప్పుడు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పేసి థమ్స్అప్లు ఎక్స్చేంజ్ చేసుకోవటం, ఫుడ్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం చాలా జరిగినాయి అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఈ వీక్ ఫ్లోరా గారు వెళ్ళిపోతున్నారు, ఇది 99% కన్ఫర్మ్. డేంజర్ జోన్లో ఉండైతే మాత్రం మనీష్ గారు డేంజర్ జోన్లో ఉన్నారు అండ్ ప్రియా గారు డేంజర్ జోన్లో ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురికి ఒక చిన్న టఫ్ కాంపిటీషన్ జరుగుతుంది లాస్ట్లో. బట్ నాకు తెలిసినంత వరకు 99% అయితే ఫ్లోరా గారు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం. ఎవరైతే ప్రియా గారు ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే మనీష్ గారు ఫ్యాన్స్ ఉన్నారో, ప్లీజ్ ఫాస్ట్గా ఎక్కువ ఓట్లు వేయండి, ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు, వెళ్ళే ఛాన్సెస్ హై, వెరీ వెరీ హై. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫుడ్ థింగ్ గురించి మాట్లాడాలి, గట్టి మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ మానిటర్ అని చెప్పేసి ప్రియా గారిని పెట్టారు. ఓకే, నాగార్జున గారు వీకెండ్లో వచ్చేసరికి ఫుడ్కి సంబంధించింది ఏదైనా సరే నిన్ను అడుగుతాను ప్రియా, నువ్వే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ప్రియా గారిని పెట్టారు. ప్రియా గారిని అన్నారు. ప్రియా గారు ఏం చేస్తున్నారు, ఆమె ఒక స్ట్రిక్ట్ యాక్షన్, ఒక రూల్ తీసుకొచ్చింది. ఏమని? ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే మీరు బయటికి పంపించాలంటే నా ద్వారా పంపించండి, నా ద్వారా నాకు చెప్పి అప్పుడు తినిపియండి, నాకు చెప్పి నాకు చూపియండి, అప్పుడు బయటికి పంపించండి, లేకపోతే తినిపియండి, ఏదోటి మీరు ఏం చేసినా నాకు చెప్పండి, నేను ఒకదాన్ని ఉన్నాను మధ్యలో, యాజ్ ఏ బ్రిడ్జ్గా ఉంటాను నేను ఒకరిని అని చెప్పేసి ఆమె స్ట్రిక్ట్ యాక్షన్ రూల్ తీసుకుంది. అయితే నిన్న ఏదైతే ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు బయటికి మనీష్ రాగానే ఆల్మోస్ట్ అందరి చేతిలో ఫ్రూట్స్ ఉన్నాయి, అందరు తింటున్నారు అనమాట. సో ప్రియా మీద బాగా అరిశాడు, ఎందుకు నువ్వు అందరికి ఇచ్చేసావు, నువ్వు యాజ్ ఏ ఫుడ్ మానిటర్గా నిన్ను అందరు తిడుతున్నారు కదా, స్ట్రిక్ట్గా ఉండాలి కదా రూల్స్ మధ్యలో, ఎందుకు ఇచ్చేసావు అని చెప్పేసి ఆయన చాలా హర్ట్ అయ్యాడు. అక్కడ రీజన్ ఏంటంటే కళ్యాణ్ రాగానే బయటికి రాగానే ఆరెంజ్ తింటుంటే రీతు వచ్చి నాకు ఒక చిన్న ఆరెంజ్ పెట్టావు, నాకు చిన్న ఆరెంజ్ పెట్టావు అని చెప్పేసరికి ఆ జాలి, ఆ హ్యుమానిటీ ఉపయోగించి కళ్యాణ్ ఇచ్చేసాడు ఆ ఫ్రూట్. దానివల్ల అక్కడ జరిగిన స్టార్ట్ అయిన చిన్న రప్చర్ వల్ల అది చిన్నగా దాని ద్వారా ఏమైపోయిందంటే రామురతడికి కూడా రీతు తింటాను కానీ నేను కూడా తినాలి అని చెప్పడం, ఇలా అందరూ ఒక్కొక్కరు స్టార్ట్ చేయడం వల్ల ప్రియా అందరికి ఇచ్చేసింది అనమాట ఫ్రూట్స్. అది బయటికి చూసి మనీష్ గారు లోపల నుంచి బయటికి రాగానే చూసింది, కానీ ఆయన హర్ట్ అయిపోయి షుగర్ ప్యాకెట్లు ఏదైతే దాచుకున్నారో అవి మళ్ళీ పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఎక్కడెక్కడ ఫ్రూట్స్ దాచిపెట్టారో అవన్నీ బయటికి తీసి అందరికి మళ్ళీ పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఇది చూసిన ప్రియా వచ్చి ఎందుకు అందరికి ఇస్తున్నావు అంటే, నువ్వు ఇచ్చినప్పుడు లేదుగా నేను ఇచ్చినప్పుడు వచ్చిందా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళిద్దరు ఒక చిన్న ఫిట్టింగ్ పడింది. సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే, నేను ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఏ ఫుడ్ మ్యాటర్ జరిగినా, ఎక్కడ ఏది జరిగినా అక్కడ ఎఫెక్ట్ అవుతుంది ప్రియా. చివరికి అందరు నామినేషన్స్లో పాయింట్ తీసుకోవాల్సింది ప్రియా పేరు, ఏ ఫుడ్లో ఏ ఇష్యూ జరిగినా. సో ప్రియా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినప్పుడు ప్రియా స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో అవ్వాలి అందరూ, యాజ్ ఎ క్యాప్టెన్ అయినా ఎవరైనా సరే ఫాలో అవ్వాలి. కానీ అక్కడ సంజన గారు రీతుకి కావాలని తినిపించడం, అది మీరు ఒకసారి చూశారు కాబట్టి మీరు కొంచెం సింపతి అని సంజన గారి మీద చూపించచ్చు. బట్ నేనేమంటున్నానంటే, సంజన గారు ఇలా ఒక 3 days నుంచి చేస్తున్నారు, అందరికీ కావాలని వెళ్ళి తినిపించడం, ఒక ముద్ద తినండి, ఒక చిన్న ఏదోటి స్టార్ట్ చేయాలి, ఒక రప్చర్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అందుకని అక్కడ అలా చేస్తున్నారు. అదేదో సింపతిగా ఆమె మీద ప్రేమతో ఏదో పెట్టాలి అని చెప్పేసి అయితే కాదు నా ఉద్దేశం అయితే. సో అది ఫుడ్ విషయంలో చాలా సాఫ్ట్ కార్నర్, చాలా డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది ప్రియాకి. అక్కడ ఆ అమ్మాయి విలన్ అయిపోతుంది. ఫుడ్ గురించి ఏది మాట్లాడినా అందరూ వచ్చేసరికి హ్యూమానిటీ అనే వర్డ్ తీసుకొని రావటం, చివరికి వీకెండ్లో నాగార్జున గారు వచ్చి ప్రియాని తిడతాం, ఇదే జరుగుతుంది ఒక 1 week నుంచి. సో నా ఉద్దేశం అయితే
వెరీ డిసడ్వాంటేజ్లో ఉంది ప్రియా. బట్ ప్రియా చేస్తుంది వెరీ వెరీ కరెక్ట్, చాలా బాగా ఆడుతుంది. బట్ ఈ ఒక్క ఫుడ్ వల్ల వెరీ వెరీ విలన్ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే. సో అది ఫుడ్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టెనెన్స్ రిమూవ్ చేయటం అండి. నేను లైవ్లో వాళ్ళ డిస్కషన్ ఏది చూడలేదు సో నేను ఎక్కువ చెప్పలేను. నేను ఓన్లీ ఎపిసోడ్ చూసిన ప్రకారం అయితే చెప్తాను. క్లియర్ ఫేవరెటిజం అండి, చాలా క్లియర్ ఫేవరెటిజం. అక్కడ ఉండాల్సింది ఆ నలుగురిలో కాకుండా ఆ ముగ్గురులో ఎవరెవరైతే సెలెక్ట్ చేశారో బర్నీ గారిని, ఇంకెవరున్నారు, పవన్ని అండ్ మనీష్ని, వీళ్ళు ముగ్గురు ప్లేస్లో ఉండాల్సింది యాక్చువల్లీ అయితే ప్రియా, మనీష్ అండ్ కళ్యాణ్. ఇది యాక్చువల్ పొజిషన్స్ వాళ్ళు ఉండాల్సింది. ఈ మనీష్ ప్లేస్లో ఏదర్ హరీష్ గారు అయినా ఉండొచ్చు, లేకపోతే మనీష్, ఈ రెండిట్లో షిఫ్ట్ అవ్వచ్చు. బట్ యాక్చువల్ పొజిషన్స్ అయితే ఇవి వాళ్ళు ఓటింగ్ ప్రకారం అయితే. బట్ వాళ్ళు కంప్లీట్గా మార్చేశారు, ఫేవరెటిజంకి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ప్లేస్లో బర్నీ గారిని తీసుకొని రావటం, ఎందుకంటే బర్నీ గారు ఉంటే మన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మకం తీసుకొని రావటం. సో అక్కడ బర్నీ గారిని పెడతాం, అదొకటి. సెకండ్ వచ్చేసరికి మనీష్కి ఎక్కువ ఫేవరెట్స్ ఉన్నారు. రీజన్ ఏంటి అంటే మనీష్ ఎయిదర్ ఓనర్ సైడ్ అయినా కూడా ఓనర్స్ ఎవరు రెస్పెక్ట్ అయిపోయేసరికి, ఎవరు ఆ అబ్బాయికి ఒక మానిటర్ అనేది ఒక బ్యాడ్జ్ లేకపోయేసరికి ఎక్కువగా వెళ్ళి టెనెన్స్తో కూర్చోవటం, టెనెన్స్తో క్లోజ్ అవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి గారితో, ఫ్లోరా గారితో, సంజన గారితో, ఆల్మోస్ట్ అందరితో ఒక బిల్డప్ ర్యాపో ఉంది. దానివల్ల అందరు కలిసి మనీష్ గారి నుంచో పెడదాం అని చెప్పేసి అన్నారు. సో మనీష్ గారు నుంచున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పవన్, క్లియర్ ఫేవరెటిజం అండి రీతు గారిది. క్లియర్ అంటే క్లియర్ ఫేవరెటిజం. అసలు పవన్కి అరిసే అంత శక్తి ఉండదు, ఒక పెద్ద డిస్కషన్ని ఆపే అంత దాని ఏమంటారు ఆ రెస్పాన్సిబిలిటీ కానీ అదంతా ఏది లేదు. ఇప్పుడు దాకైతే నేను అసలు చూడాల. ఆ అబ్బాయి వెరీ వెరీ కామ్, వెరీ వెరీ స్వీట్. అలాంటిది ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఒక చిన్న పెద్ద క్లాష్ని ఆపే అంత శక్తి అయితే తనకైతే లేదు. అండ్ వెరీ వెరీ ఇరిటేటింగ్ థింగ్ ఏంటి అంటే పవన్లో ఒక పెద్ద డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆయన కూడా ఒక పాయింట్ పెట్టాలి అనుకుంటాడు, క్లియర్గా పెట్టాలి అనుకుంటాడు. ఇది ఎప్పుడో చాలా రోజులు జరుగుతుంది లైవ్లో. పెట్టాలి అనుకుంటాడు, పెట్టేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు తన ఒపీనియన్ డైరెక్ట్గా చెప్పేయాలి. లైక్ ఇప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా కాదు ఇలా అనుకుంటున్నాను అని డైరెక్ట్గా చెప్పేయాలి. ఆ అబ్బాయి అలా చెప్పడు. ఆ అబ్బాయి వచ్చేసరికి నా దగ్గర 2 పాయింట్లు ఉన్నాయి, నా దగ్గర 2 పాయింట్లు ఉన్నాయి, నా దగ్గర 2 పాయింట్లు ఉంటే ఎవరికి కావాలి, నువ్వు ముందు చెప్పాలి డైరెక్ట్గా. సో ఆ అబ్బాయిని ఎందుకు ఎవరికి దేకరు అనమాట. అందరూ ఆగరు, కాసేపు నువ్వు ఆగు, రే నువ్వు కాసేపు ఆగు అని చెప్పేసి అబ్బాయిని ఆపేస్తారు. సో ఆ అబ్బాయి పర్స్పెక్టివ్లో ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ ఆ అబ్బాయిని అలా ఆపటం, ఆ అబ్బాయి ఒపీనియన్ చెప్పకుండా. బట్ ద పాయింట్ ఈజ్ ఆయన చెప్పేటప్పుడు డైరెక్ట్గా చెప్పేసేయాలి పాయింట్ని. మీరు మధ్యలో వచ్చి ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది, నా దగ్గర 2 పాయింట్లు ఉన్నాయి, నా దగ్గర 3 పాయింట్లు, నా దగ్గర 4 100 ఉన్నాయి, మీరు డైరెక్ట్గా చెప్తే ఆ పాయింట్కి వ్యాలిడిటీ ఉంటుంది. లేకపోతే ఒక పెద్ద కన్వర్జేషన్ని మీరు ఇంటరప్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. సో అది వెరీ వెరీ రాంగ్ యాటిట్యూడ్, వెరీ రాంగ్ హ్యాబిట్ అనమాట పవన్ది. కన్వర్జేషన్ డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా మధ్యలో పాయింట్ పెట్టేస్తే బాగుండు అనిపించింది, నాకైతే బాగుండు అనిపిస్తుంది. సో అందుకనే క్లియర్ ఫేవరెటిజం రీతుకి పవన్ విన్ అవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది. ఏమైంది అంటే నిన్న కొంచెం ఆ పులిహార ఎపిసోడ్లో ఏమైంది అంటే ఆ అమ్మాయి బ్యాండ్ ఏదో ఉంది కదా, ఆ బ్యాండ్ తీసుకుని వెళ్ళి ఇది నా లక్కీ బ్యాండ్ అనమాట, సో ఇది నీ దగ్గరికి ఇస్తున్నాను, నువ్వే కెప్టెన్ అవుతావు అని చెప్పేసి ఆ అమ్మాయి నిన్న కన్ఫెస్ చేసేసింది అనమాట ఆల్రెడీ. ఖచ్చితంగా నువ్వే అవ్వాలి, నువ్వే అవుతావు అని చెప్పేసి డైరెక్ట్గా. సో అందుకనే క్లియర్ ఫేవరెటిజంతో పవన్ ఎట్లయినా దానిలో తీసుకొని రావాలని అమ్మాయి బాగా కష్టపడింది. సో తీసుకొచ్చింది. ఎందుకంటే దానిలో అక్కడ ఒపీనియన్ పెట్టే పాయింట్లు మనుషులే లేరు కదండి. ఫ్లోరా గారు సైలెంట్, సుమన్ శెట్టి గారు సైలెంట్, రాము రాథోడ్ సైలెంట్. దానిలో పాయింట్లు పెట్టేది ఎవరు? తనూజ, ఇమాన్యుయల్, ఎవరు సంజన గారు మాటలు కూడా ఎవరు లెక్క చేయట్లే అక్కడ. ఇంకా ఎవరు మాటలు వింటారు అక్కడ? తనూజ గారు అండ్ ఇమాన్యుయల్. రీతు గారు కొంచెం గట్టి ఫోర్స్ చేస్తే వాళ్ళిద్దరు కూడా ఆ అమ్మాయి మాట వింటారు. ఇంకా అక్కడ ఏముంది చెప్పండి, అక్కడ పెద్ద డిస్కషన్ జరిగేది ఏమి? సో క్లియర్ ఫేవరెటిజం జరిగింది. ఫేవరెటిజంతో వచ్చిన ముగ్గురు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేశారు. ఇట్స్ గుడ్ డెసిషన్, ఎందుకంటే వాళ్ళకు కొంచెం బ్రెయిన్ ఉపయోగించి కష్టపడేది ఆ అబ్బాయే. సో ఇమాన్యుయల్ రావడం కూడా కొంచెం నాకు ఫేర్ అనిపించింది. బట్ ఈ ముగ్గురు రావడం అయితే అన్ఫేర్, క్లియర్లీ అన్ఫేర్. దానిలో ఖచ్చితంగా ప్రియా ఉండాలి, దానిలో ఖచ్చితంగా కళ్యాణ్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా బాగా ఆడారు, చాలా బాగా ఆలోచించారు. ఫస్ట్ నుంచి ఒక సక్రమంగా తీసుకెళ్తున్నారు. ఏదో మధ్యలో రీతు గారు ఒక డైలాగ్ వేశారు, మీ అథారిటీ చూపిస్తావా అని చెప్పేసి. కంప్లీట్లీ రాంగ్ డైలాగ్. రీజన్ ఏంటి అంటే ఆ అబ్బాయికి కింద కేర్ టేకర్ లాగా ఫ్లోరా సైని గారు ఉన్నారు. ఫ్లోరా సైని గారికి సంజన గారికి ఒక ఇష్యూ జరిగితే ఇటు సైడ్ సంజన గారి దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడింది కళ్యాణే. ఇటు సైడ్ వచ్చి ఫ్లోరా గారికి మీరు ఏమైనా ఉంటే నాకు చెప్పండి,
అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి ఆ అమ్మాయిని తిట్టబాకండి అని చెప్పింది ఇక్కడ సంజాయించింది కళ్యాణే. ఆ ఇష్యూని చాలా వరకు రిజాల్వ్ చేసింది కూడా కళ్యాణే. యాజ్ ఏ వాష్రూమ్ మానిటర్గా నేను తీసుకుంటున్న స్టాండ్ అని చెప్పేసి అక్కడ అంతమందిలో స్టాండ్ తీసుకుంది కూడా కళ్యాణే. సో కళ్యాణ్ని చాలా చాలా తక్కువగా చూపిస్తున్నారు బిగ్ బాస్ అనిపించింది నాకు అనిపిస్తుంది. చాలా చాలా చేస్తున్నాడు ఆయన, గొడవ పడుతున్నారు, ఒక ఆర్గ్యుమెంట్ ఒపీనియన్ పెడుతున్నాడు, ఫన్ చేస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి అయితే తగ్గింది ఏంది ఆ ఒపీనియన్ బయట పెడతాం, ఎందుకంటే తను ఇద్దరు ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలి అర్జెంటుగా, ప్రియా గారిది అండ్ రీతు గారిది కట్ చేసుకొని కొంచెం దూరంగా వెళ్ళి ఒక అబ్బాయి గాయంతో కలిసి ఆడితే చాలా చాలా ఎలివేట్ అవుతాడు, చాలా చాలా బాగా ఎక్కువ రోజులు ఉంటాడు ఆయన. సో నా ఒపీనియన్ అయితే అది, ఆయన కొంచెం ప్రియా గారికి రితు గారికి దూరంగా ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. సో అది వాళ్ళ నలుగురిని తీసుకోవటం. ఇంకా నెక్స్ట్ కెప్టెన్సీ గురించి మాట్లాడదాం. వెరీ 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 అన్ఫేర్. దీని ముందు అన్ఫేర్కి ఒక ముందు పాయింట్, ఈ రితు గారు తీసేసిన భరణి గురించి మాట్లాడుకుందాం, బట్ దానికంటే ముందు ఫస్ట్ రౌండ్లో జరిగింది మాట్లాడతాను. ఫస్ట్ రౌండ్లో వీళ్ళు టాస్క్ స్టార్ట్ అవ్వక ముందు ఒక 4-5 రూల్స్ ముందుగానే చెప్పింది రీతు, అది ఎపిసోడ్లో చూపించలేదు బట్ లైవ్లో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. 4-5 పాయింట్లు క్లియర్గా చెప్పింది రూల్స్. ఆ రూల్స్లో ఫస్ట్ రూల్ ఏంటి అంటే, ఆ బ్లాక్ లైన్లో ఉన్న బాక్స్ని మీరు బయటకు క్రాస్ చేయబాకండి, 3 సార్లు క్రాస్ చేస్తే నేను వాళ్ళని ఎలిమినేట్ చేస్తాను, వాళ్ళని తీసేస్తాను అని చెప్పేసి. మీరు ఒకసారి గమనించి కరెక్ట్గా ఫస్ట్ రౌండ్ ఒకసారి గమనిస్తే పవన్ 5 సార్లు 6 సార్లు క్లియర్గా మనం చూసిన 10 minutes 5 minutes 2 minutes చూసుంటాం కదా, ఆ 2 minutes క్లిప్లోనే ఆల్మోస్ట్ 5 to 6 times బయటికి వెళ్ళిపోయాడు. అది అలా అమ్మాయి గమనిలేదు, అమ్మాయి చూడలేదు, చూసినా కూడా వదిలేసింది. దట్స్ వెరీ వెరీ ఫేవరెటిజం. అస్సలు సంచలక చాలా చాలా ఫెయిల్ అయిపోయింది రీతు. సెకండ్ వచ్చేసరికి బర్నీ గారిని తీసేయడానికి రీజన్ ఏంటి, అసలు స్టాప్ అనడం ఫస్ట్ మిస్టేక్ ఆ అమ్మాయిది. సంజన గారు మొత్తుకున్నారు అక్కడ, రీజన్ ఏంటి మీరు స్టాప్ అన్నారు, కానీ స్టాప్ అనడానికి రీజన్ ఏంటి, రీజన్ ఏముంది స్టాప్ అన్నారని. ఆ అమ్మాయి దగ్గర ఆన్సర్ లేదు. సో ఆన్సర్ లేక ఏమి చెప్పలేక తప్పించుకుంది, మీకు నేను ఆన్సర్ చేయలేను, నేను ఆన్సర్ చేయాలనుకోండి కంటెస్టెంట్స్ని అని చెప్పేసి క్లియర్గా తప్పించుకుంది. అండ్ స్టాప్ అనడానికి రీజన్ లేదు, స్టాప్ అనేసింది. తర్వాత కూడా బర్నీ గారు 2-3 సార్లు అన్నారు అని చెప్పేసి అంది. కరెక్ట్, రీజన్ కరెక్ట్గా అంది. స్టాప్ అన్న తర్వాత బర్నీ గారు పెట్టారు, 3 సార్లు అన్నా కూడా 3 టైంలో కూడా పెట్టారు. కానీ పవన్ కూడా పెట్టాడు, పవన్ కూడా వెనక చేయి టచ్ అయింది బర్నీ గారికి, పూస్తూనే ఉన్నాడు పవన్ కూడా. అప్పుడు పవన్ కూడా తీసేయాలి, డైరెక్ట్గా ఇమాన్యుయల్ కెప్టెన్ చేయాలి. సో వెరీ వెరీ రాంగ్ డెసిషన్. నాకు తెలిసి నాగార్జున గారు అయితే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి, మాట్లాడకపోతే ఉంటుంది అప్పుడు బిగ్ బాస్ టీం వాళ్ళకి అది విషయం. సో రీతు అయితే ఫేవరెటిజం క్లియర్గా పవన్ని సెలెక్ట్ చేసేటప్పుడు, పవన్ కెప్టెన్సీ టాస్క్ ఆడేటప్పుడు క్లియర్గా చేసింది. సో పవన్ ఇవాళ కెప్టెన్ అయింది, దానికి రీజన్ రీతు, అది స్టేట్మెంట్. సో దట్స్ ఇట్ అండి. నాకైతే వర్స్ట్ ప్లే ఇవాళ చేసింది అయితే రీతు, చాలా చాలా వర్స్ట్ ప్లే, వర్స్ట్ డెసిషన్స్, నేను ఇప్పుడు దాకా రీతు చాలా బాగా ఆడుతుంది, చాలా సూపర్గా ఆడుతుంది అనుకున్నాను, కానీ నాకు ఎందుకు లాస్ట్ 2 days 3 days నుంచి ఈ పులిహార మిక్సింగ్ ఎపిసోడ్ దగ్గర నుంచి నాకేమో అంతగా అనిపించలే. అమ్మాయి 1-sidedగా వెళ్ళిపోతుంది, మొత్తం బ్రెయిన్ అంతా పవన్ మీద పెట్టేసిందేమో అనిపిస్తుంది. సో మేబీ ఏమైతే చూడాలి. నాకైతే వర్స్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా రీతు. అండ్ చాలా బాగా సూపర్గా ఎలివేట్ అయింది, చాలా బాగా చేసింది అయితే ఇమాన్యుయల్. రీజన్ ఏంటంటే నిన్న లోపల టాస్క్లో కూడా వాళ్ళిద్దరితో గట్టిగా పోటీ ఇచ్చి గట్టిగా మాట్లాడి ఆ ఐడియాలు ఇచ్చింది ఇమాన్యుయల్ సెకండ్ టాస్క్లో. అండ్ తర్వాత బయటకు వచ్చి నాకు ఎంటర్టైన్మెంట్ చేశాడు, నైట్ అంతా ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఈవెన్ తనుజ విషయంలో కూడా ఆ అబ్బాయికి సంబంధం లేదు, అయినా కూడా పాపం తీసుకొచ్చి ఆ అబ్బాయి మొత్తం తీసుకొచ్చి తన మీద రుద్దారు. అండ్ కొంచెం ఎందుకో లోన్లీ ఫీల్ అవుతున్నా కూడా ఇప్పుడు కమెడియన్స్ ఎలా ఉంటారంటే లోపల ఎంత బాధ ఉన్నా బయటికి నవ్విస్తారు చూడండి, అలాంటి బాధ ఫేస్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అండ్ ఇవాళ కెప్టెన్సీ టాస్క్లో కూడా కుమ్మేశాడు, మామూలు కుమ్మేయలేదు. లాస్ట్ రౌండ్లో కూడా చాలా మైన్యూట్ మిస్టేక్, చాలా తక్కువ ఉందన్నమాట డిఫరెన్స్. ఆల్మోస్ట్ లాస్ట్ దాకా ఇమాన్యుయల్ గెలిచాడు, బట్ ఎప్పుడైతే పవన్ ఇమాన్యుయల్ కింద పడేశాడో అక్కడ ఇమాన్యుయల్ కొంచెం లాస్ అయ్యాడు, అంతే తప్ప చాలా పెద్ద ఫైట్ ఇచ్చాడు, చాలా బాగా గట్టిగా ఆడాడు. సో నాకైతే ఇవాళ బెస్ట్ పర్ఫార్మర్ వచ్చేసరికి ఇమాన్యుయల్, వర్స్ట్ పర్ఫార్మర్ వచ్చేసరికి రీతు. సో దట్స్ ఇట్. ఇంకేమైనా మిస్ అయినా లేకపోతే ఏమైనా తప్పు చెప్పినా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి మీ ఒపీనియన్ కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.